గురించి చెప్పుకున్నాం. लास्ट टाइम हम सुना है वचन 3 आर्मर्स मतलब वेपन्स के बारे में हम सुना है. అయితే ఎఫీసీయుల పత్రిక ఇది అపోస్తలు భక్తుడైన పౌలు గారు రాసిన పత్రిక అన్నమాట. एफेसियंस ये बुक जो है वो पौल अपोस्टल ऑफ पौल ने लिखा है. ఈ గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ये बुक बहुत इंपॉर्टेंट बुक है. ఎందుకంటే దేవుడు మనల్ని గొప్పవారిగా ధనికులుగా చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరిచాడు అన్నమాట. हमारे प्रभु ये बुक बहुत इम्पोर्टेंट है क्योंकि हम लोग धनिक बनने के लिए प्रभु के सामने हम इम्पोर्टेंट व्यक्ति बनने के लिए ये बुक लिखा गया है. ధనవంతులు అంటే డబ్బు అని అంటే సంపద ఇవి కాదు, కానీ धनिक बोलने से हम रिचेस वर्ल्डली रिचेस नहीं, ఆత్మీయతలో గొప్పవారిగా ఉండడానికి దేవుడు మనల్ని धनिक बोलने से हमारे आत्मीय जीवन में धनिक बनना ये चीज़ है. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. Ephesians 6th chapter 14th verse. మొదటిగా సత్యము, నీతి, సిద్ధ మనసి మూడిటి గురించి చెప్పుకున్నాం కదా. पहले हम सुना है सत्य, नीति और स्टेडफास्ट करके तीन चीज ऑफ वेपन्स हम सुना है. మన ఆత్మీయ జీవితం అంటేనే చాలా ఛాలెంజెస్తో కూడుకున్న జీవితం అన్నమాట. हमारा आत्मीय जीवन बहुत चैलेंज से जुड़ा हुआ है. ఛాలెంజెస్ లేకుండా ఏ ఒక్కరు కూడా ధనవంతులుగా ఉండలేరు. बिना चैलेंजेस के हम लोग आत्मीय अनुसार के रिच नहीं बन सकते हैं. ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి నిత్యం కూడా మనం ఛాలెంజెస్గా ముందుకు వెళ్తూనే ఉండాలి. हमारे आत्मीय जीवन में भी सब कुछ में हम लोग बहुत सारे चैलेंजेस को फेस करते हुए हम आगे जाना चाहिए. ఆ ఛాలెంజెస్ ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఎప్పుడు విరోధి అనేది మనకి ఒక విరోధి ఉన్నాడు. हाँ, ये चैलेंजेस क्यों आ रहे हैं बोलने से हमारे सामने एक विरोध है. మనం దేవునికి దూరం చేయడానికి అపవాది ఎప్పుడు మింగుదు మాని గర్జించే సింహం వలె మన ముందు ఉంటాడన్నమాట. हमारे विरोध कैसा है, हमेशा हमारे सामने रोरिंग लायन जैसे हमारे सामने रोर करते रहता है. సాతాను ఎప్పుడు ఒక రెండు ముఖ్యమైన పనులు చేస్తాడు మన మీద. सैटन हमेशा 2 चीज करता है. ఆ దాడులు ఏంటంటే वो फाइटिंग क्या है? మనల్ని పాపంలో పడేయాలనుకుంటాడు. पहला चीज है हम लोग पाप में गिरने के लिए, ఆ పాపంలో పడి బంధకాలుగా చుట్టేలాగా చేస్తాడు. और वो हम लोग पाप में गिरने के बाद वो चेन्स में हम लोग हमेशा वो चेन्स में बॉन्ड रहना करके वो सैटन सोचता है. అంటే ఆ బంధకాల నుంచి ఇక బయటికి రాకోకుండా బంధించేస్తూ ఉంటాడు. वो सैटन क्या करता है, हम लोग वो चेन्स में हमेशा चेन्स में अटक जाना है, वैसा हम लोगों को चेन्स में बॉन्ड करते रहता है. అయితే ఎవరు దేనికి లొంగుతారా అనేది చూస్తాడనమాట. कौन किस में गिरेगा करके वो हमेशा देखते रहता है. మనుషులుగా మనకి ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. मनुष्य हम लोग सभी में, सब व्यक्ति में कुछ ना कुछ वीकनेस रहता ही है. కొంతమందికి తాగుడని, కొంతమందికి గొప్ప పేరు రావాలని, కొంతమందికి ధనం మీద ఆశ కలిగేలాగా, మరి కొంతమందికి అందం మీద ఆశ కలిగేలాగా, అలాగా కొన్ని ఆకర్షణలకి గురవుతూ ఉంటారు. सभी लोग क्या है, कुछ ना कुछ चीज़ों में हम लोग गिरते रहते हैं. जैसे अच्छा सुंदर चीज़ में मतलब ब्यूटी के लिए, और थोड़े लोग ड्रंकनेस के लिए, थोड़े लोग रिचेस के लिए, कुछ ना कुछ चीज़ों में हम लोग टेम्प्ट होते रहते हैं, गिरते जाते हैं. మరి ఆ బంధకాలనేవి మనం బంధకాల్లో ఉన్నామా లేమా అని ఎలా గ్రహించుకోవాలి? हम लोग वो चेन्स में है या नहीं, हम लोग कैसे पहचानते हैं? ఒక పనిని మనం చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా దాంట్లో ఇంకా ఎక్కువగా మనం ఇన్వాల్వ్ అయిపోతుంటే అది పాపంలో పడిపోతున్నామని గ్రహించుకోవాలి. हम लोग जो चीज़ करना है उससे ज़्यादा कुछ करते हैं, उसके बारे में और ज़्यादा सोच के उसके बारे में इन्वॉल्व होते हैं, वो तब हम लोग सोचना है हम लोग पाप में गिर जा रहे हैं. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం సాతానుతో పోరాడుతూనే ఉండాలి. ये इस लोक में हम जब तक जीते हैं टिल लास्ट डे हम लोग सैटन से युद्ध करते ही रहना है. అందుకనే దేవుడు చెప్తాడు, మీరు ఇలా పోరాడాలంటే మనం పోరాడుతున్నామని మనకు కూడా తెలియదు. हम लोगों को पता भी नहीं है हम लोग फाइटिंग कर रहे हैं करके हम लोगों को पता भी नहीं.
అందుకనే చాలామంది విశ్వాసులు ఈ లోకంలో ఆకర్షణకు గురయ్యి వాళ్ళు దేవుణ్ణి నమ్మినా కానీ మరలా పాపంలోనే పడిపోతారు. इसीलिए बहुत सारे विश्वासी लोग हम लोग रहते रहते ही हम लोग पाप में गिरते जाते हैं. అయితే ఇది ఎలా అంటే ఒక క్రైస్తవ జీవితం ఒక యుద్ధం లాంటిది అన్నమాట. ये विश्वासी का जीवन कैसा है बोलने से हम लोग ये युद्ध करने का जीवन है. మనం యుద్ధంలో ఉన్నాం కాబట్టి యుద్ధంలో శత్రువులతో ఏ విధంగా అయితే ఒక యోధుడు పోరాడతాడో అదే విధంగా మనం కూడా సైతాన్తో అపవాదితో మనం కూడా పోరాడాలి. युद्ध में जैसे युद्ध में आर्मी लोग फाइट करते हैं वैसे ही हम लोग भी आर्मी लेकर आर्मी बनकर हम लोग युद्ध में फाइट करते रहना है. మరి ఆ యోధుడు ఏ విధంగా అయితే వాళ్ళ కవచాలను ధరించుకొని వాళ్ళు యుద్ధం చేస్తారంటే శత్రువులు వచ్చే బాణాలు వాళ్ళు వేసే బాణాలు వాళ్ళకి తగలకుండా రక్షణగా ఏవైతే పరికరాలు ధరించుకుంటా అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అలాంటి ఉపకరణాలను ధరించుకోవాలని దేవుడు చెప్తాడు. युद्ध करने वाले कैसे वेपन्स पहनकर वो युद्ध के सामने खड़े होता है, शत्रु के सामने पूरे आर्मर्स पहनकर पूरे वेपन्स पहनकर हम लोग भी विश्वासी हम लोग भी ऐसे आर्मर्स पहनकर युद्ध करना चाहिए. ఆ పరికరాలు లేకుండా ఆత్మీయ జీవితంలో ఏ ఒక్కరు కూడా నిలబడలేరు. वो वेपन्स बिना पहनकर हम लोग आत्मीय जीवन में आगे नहीं बढ़ सकते हैं और युद्ध नहीं कर सकते हैं. చాలా మనం గంటలు మెసేజ్లు వింటాం, ప్రార్థన చేస్తాం, కానీ మళ్ళీ బయటికి వెళ్ళంగానే మళ్ళీ పాపంలో పడతాం. हम लोग बहुत 1 आवर 2 आवर्स ऐसे प्रेयर करते हैं, वचन देखते हैं, सुनते हैं, पर थोड़ा बाहर जाते ही हम लोग पाप में गिर जाते हैं. అయితే ఎందుకు ఇలా జరుగుతుందంటే మనం దేవునికి లోబడి ఉండడం. क्यों हो रहा है ऐसा बोलने से हम लोग प्रभु के वचन को हम लोग स्वीकार नहीं कर रहे हैं, उसके ओबे नहीं कर रहे हैं, उसके अनुसार नहीं चल रहे हैं. దేవుడికి లోబడి ఉండటం అంటే ఏంటి? भगवान को हम लोग हम्बल से फॉलो करना है बोलने से क्या है? దేవుడు వాక్యానుసారంగా దేవుడు ఏ విధంగా అయితే నడిచి చూపించాడో మనం కూడా ప్రాక్టికల్గా దేవుని మాటలు వింటూ ప్రార్థన చేస్తూ ప్రాక్టికల్గా మనం కూడా దేవుని వల్లే నడిచేవారుగా ఉండాలి. हम लोग कैसे जीना है बोलने से प्रभु जिस मार्ग में चले हैं ऑलरेडी हमको एग्जाम्पल से दिखाए हैं, उस मार्ग में चलते चलते हम लोग आगे बढ़ते जाना है. దేవునికి లోబట్టడం వల్ల మనం ప్రతి విషయంలో కూడా మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ దేవుని మీదే డిపెండ్ అవుతాం. हम लोग जब प्रभु के ऊपर ओबे होते हैं, हम लोग सरेंडर होते हैं, जब प्रति हर चीज़ में छोटे चीज़ बड़े चीज़ में हम लोग भगवान के ऊपर आधारित होते हैं. అయితే వీళ్ళు ఎలా అంటే ఆత్మర్ ఉన్న వాళ్ళే అలాగా దేవుని మీద ఆధారపడతారు. जो वेपन्स पहनते हैं वो लोग ही बस वैसे लोग ही प्रभु के ऊपर आधारित होते हैं. కానీ ఈ ఆత్మీయ జీవితంలో విశ్వాసాలు అనుకుంటున్నాం, కానీ మనం దేని మీద ఆధారపడుతున్నాం అంటే ఏ బలహీనత అయితే మనల్ని శోధిస్తుందో దాని మీదే మన ఫోకస్ అనేది సైతాన్ అపవాది అలాగా ఫోకస్ చేసే విధంగా దాని మీదే దృష్టి ఉంచేలాగా చేస్తున్నాం. सैटन क्या करता है, हम लोग जो चीज़ में वीक है, जैसे हम लोग अनारोग्य है, जैसे हम लोग किसी बीमार में है, उसी के ऊपर हम लोग ध्यान करते रहते हैं. जैसा वैसा सैटन हमारा फोकस पूरा वो बीमारी के ऊपर फोकस करता रहता है. అయితే ఒక భిక్షగాడు వాడు అడుక్కుంటూ ఉంటాడు కదా. जैसे कि एक बेगर है, भूख मांगता रहता है, जैसे भीख मांगता रहता है. సంవత్సరాలు అడుక్కుంటూ ఉంటాడు, మరి ఆ ధనాన్ని వాడు చూసుకుంటాడో లేదో తెలియదు. वो हर ईयरली वो भीख मांगता रहता है, पता नहीं वो देखता कि नहीं, वो पैसा क्या करता है वो पता नहीं. ఎందుకంటే భిక్షగాడు అడుక్కుంటానే ఉంటాడు, కానీ దాని చాప కింద ఉన్న ధనాన్ని అయితే చూడు. वो हमेशा उसका हैबिट बन जाता है, वो भीख मांगता रहता है, पर उसके चटाई के नीचे कितना पैसा है वो देखता भी नहीं. అయితే ఆత్మీయులు కూడా చాలామంది ఆత్మీయులు విశ్వాసులు అనుకుంటున్న వారు కూడా అలాగే దేవుడిచ్చే ధనాన్ని వాళ్ళు అడుగుతున్నాం, కానీ పద్దాక దేవుణ్ణి అడుగుతున్నాం, కానీ ప్రతి విషయంలో అడుగుతున్నాం దేవుణ్ణి, కానీ దేవుడు ఇచ్చాడని మనం అది చూసుకోలేము. हम लोग भी क्या करते हैं, विश्वासी लोग प्रभु को मांगते ही रहते हैं, पर हम ये चीज़ नहीं देखते हैं वो प्रभु हमको ऑलरेडी दिया है करके हम वो चीज़ नहीं देख रहे हैं.
మరి ఆయన వల్లే మనం జీవిస్తేనే ఆయన దేవుడు ఏ విధంగా అయితే పోరాడి ఈ లోకంలో మనకు చూపించి ఒక మోడల్గా చూపించి దేవుడు ఎలా నడిచాడో చూపించి వెళ్ళాడు. कैसे हमारे प्रभु हमको ऑलरेडी हम लोग कैसे जीना है, कैसे फाइट करना है, सब कुछ हमारे प्रभु पहले ही यह धरती पर आकर एक रोल मॉडल बनकर हमको ऑलरेडी एग्जाम्पलरी लाइफ दिखा के गए हैं. మనం ఆయన గుణాలను పొందుకున్నప్పుడే మనం ప్రాక్టికల్గా దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించగలం. हम लोग जब प्रभु के गुणगान के प्रकार रहते हैं और उसकी क्रिया प्रकार हम जीते हैं, तभी उनके जैसे जी सकते हैं. అయితే మనం కొన్నిసార్లు అంటే మన తెలివి ఉపయోగించుకొని తెలివిగా కొన్నిసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం దేవుని పక్కన పెట్టి. हम लोग अपने खुद के दिमाग से, खुद के ज्ञान से सोच के हम लोग भगवान को बाजू लगा के, बाहर लगा के हम लोग आगे चलते रहते हैं. దేవుని మాటలు మనం లక్ష్య పెట్టాలి. भगवान के बातों को हम लोग लक्ष्य नहीं करते हैं. అంటే సౌలు అనే రాజు సమూయేలు అనే ప్రవక్త దేవుడు చెప్పిన అమాలేకీయుల మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళు, కానీ ఆ యుద్ధంలో నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న అవన్నీ అపవిత్రమై ఉన్నాయి కాబట్టి అక్కడ దేన్ని నువ్వు ముట్టకుండా వచ్చేయమని దేవుడు చెప్పాడని సౌలుకి ప్రవక్త చెప్తారనమాట. अमालेकील करके वो प्लेस को क्या साउल बोलता, प्रवक्ता समूएल बोलता है वो प्लेस को जाओ, पर अपवित्र चीज़ जो है उसको टच नहीं करना है बोलता है. पर वो क्या करता है? మరి వద్దన్నయ్యే మళ్ళీ సౌలు ఏం చేస్తాడంటే వాటన్నిటిని పట్టుకొని తీసుకొస్తాడు, ఆ జంతువుల్ని అక్కడ ఉన్న వాటిని. पर साउल क्या करता है? जो अपवित्र है वो चीज़ को मत पकड़ो बोलने से भी वो अपवित्र जो जंतु है, जो कॉस्टली चीज़ है, सब कुछ लेके आ जाता है. అయితే తెలివిగా సౌలు ఏం సమూయేలు ఎందుకు దేవుడు చెప్పాడు కదా ఇలాంటివి ఎందుకు తీసుకొస్తున్నావు అపవిత్రమైనవి కదా అని ప్రవక్త అంటే సౌలేము ఇవి నా కోసం కాదు దేవుడికి బలి ఇవ్వటానికి అని చెప్తాడు. सो साउल क्या बोलता है? मैं बोला ना तुमको ये चीज़ नहीं उठाना है, नहीं करना है करके बोलने से साउल क्या बोलता है? मेरे लिए नहीं समूएल, ये प्रभु के मंदिर के लिए मैं लाया हूँ करके बोलता है. అయితే ఇట్లా తెలివిగా మాట్లాడని అనుకుంటారు కానీ దేవుడు మాటని లక్ష్య పెట్టలేదు. पर हम लोग सोचते हैं हम लोग कितना ज्ञान से आंसर किए हैं, पर सोचते हैं पर ये चीज़ नहीं जानते ये प्रभु को इच्छा है क्या, ये चीज़ एक्सेप्ट करता है क्या प्रभु करके, हम वो चीज़ नहीं ध्यान करते हैं. ఇలాగే చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనకి దేవుడు ప్రార్థన చేస్తాం, దేవుడు మాట్లాడతాడని మనకి తెలుసు, దేవుడు వాగ్దానం ఇస్తాడు, నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమని, నా గాయము ద్వారా నిన్ను స్వస్థపరుస్తానని. ఇలా బలహీనతో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు. हम लोग भी हमारे बहुत सारे परिस्थितियों में प्रभु हमको प्रॉमिसेस देते हैं, जैसे मैं आपके साथ हूँ, अब जब बलहीन हो, जब आपकी स्ट्रेंथ नहीं है तो मैं आपकी स्ट्रेंथ देता हूँ करके प्रभु बहुत सारे प्रॉमिसेस हमको देते हैं. ఇలాగా వాగ్దానం ఇచ్చినప్పుడు కూడా మనం వాగ్దానం దేవుడు ఇచ్చాడు కదా ఇంకా మనం భయపడకూడదు అనే ఆలోచన మనం చేయకుండా దేవుడు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు కానీ ఒక మనకి ధీమా ఉండాలి. हम लोग को ये रहना चाहिए प्रभु हमको दिए हैं ये वाग्दान, ये प्रॉमिस ये है, तो हम लोग उसके ऊपर हम लोग फोकस नहीं करते हैं पर इधर उधर हटल जाते हैं. కానీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ బలహీనతనే చూస్తూ ఉంటాము, కొంచెం చిన్నగా బలహీనత కానీ అప్పులు కానీ ఎవరన్నా వచ్చి మనల్ని తిట్టినా కానీ మళ్ళీ వాళ్ళ వైపు మన ఫోకస్ వెళ్ళిపోతుంది. हमारा फोकस किधर जाता है? प्रभु हमको ऑलरेडी वाग्दान दिए हैं, प्रॉमिस दिए हैं, पर हमारा फोकस किधर जाता है? जो भी फाइनेंशियल जो भी कहीं पर हम लोग मनी लेकर फिर आ गए तो उनके ऊपर ध्यान जाता है. अगर हमारे पैसे पूछने से हमारे पैसे दे दो करके पूछने से उनके ऊपर हमारा फोकस चले जाता है. దేవుని మాటలు లక్ష్య పెట్టిన వారే ఈ ఆత్మీయ జీవితంలో మంచి పోరాటాన్ని పోరాడతారు. जो भी प्रभु के वचन के अनुसार सुनकर उसके अनुसार चलते हैं वो लोग ही आत्मीय जीवन में अच्छे से फाइट कर सकता है. కేవలం ఆయన మీద ఆధారపడి కేవలం ఆయన మాటని మనం వింటం చేయాలి. हम लोग क्या करना है? बस बहुत सिंपल चीज़ करना है. हम लोग प्रभु के वचन सुनना है और उसके अनुसार चलना है.
ఇప్పుడు గ్రుడ్డి వారు ఏం చేస్తారంటే మమ్మల్ని ఆ రోడ్డు దాటించన్నప్పుడు తను ఏం చేస్తాడు, ఎవరినైతే వాడు అడుగుతాడో అతను చేయి పట్టుకొని నడుస్తాడు అనమాట. నన్ను ఇతను నడిపిస్తాడనే విశ్వాసంతో అతను రోడ్డు దాటగలుగుతాడు. ఆ రోడ్డు అది అంటే అలాంటి విశ్వాసం మనం దేవుని మీద మనం కనపరచాలి. हमारे विश्वास कैसे रहना चाहिए बोलने से एक ब्लाइंड मैन जब एक और दूसरे व्यक्ति को बोलता है मेरे को रोड क्रॉस करवा दीजिए करके बोलने से वो अपने हाथ पकड़कर वो ले चलता है ऊपर. वो ब्लाइंड मैन को भरोसा रहता है हाँ ठीक है ये मेरे को सेफ से वो अगले रोड पे ले जाता है करके उसको विश्वास रहता है. वैसा विश्वास ब्लाइंड विश्वास हमको प्रभु के ऊपर रहना चाहिए. ఇలా ఎందుకు జరుగుతుందంటే కేవలం మనం వాక్యాన్ని వింటున్నాం కానీ గ్రహించుకోలేకపోతాం. ऐसा क्यों हो रहा है? हम लोग कभी कभी गलत क्यों करते हैं? क्योंकि हम लोग प्रभु के वचन को सुनते हैं पर उसके अनुसार नहीं चलते हैं. వింటాం అంటే ఏంటంటే మనం చెవులతో వింటాం మట్టుకే చేస్తాం కానీ హృదయంతో గ్రహించలేము. हम लोग कान से सुनते हैं पर हृदय से ग्रहण नहीं करते हैं. అయితే కీర్తనల గ్రంథాలు నీ వాక్యం సారాంశము సత్యమని సెలవిస్తున్నాను. कीर्तन चैप्टर में बोला गया है आपके वाक्य सारांश, पूरा वाक्य के सारांश क्या है बोलने से सत्य है, इज द ट्रूथ. అయితే ఈ సత్యం అనేది వాక్యం అనేది సత్యముగా ఉంది. ये वाक्य क्या है बोलने से द वर्ड इज द ट्रूथ. మనం ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో हम लोग जब ये सत्य को ग्रहण करते हैं అప్పుడే మనకి రక్షణ అనేది వస్తుంది. तभी हमको साल्वेशन मिलता है. ఆ రక్షణ వచ్చినప్పుడే మనం దేవుని మీద విశ్వాసం ఉంటాం. तभी हम लोग प्रभु के वो रक्षण जब आता है, साल्वेशन जब मिलता है तब हम लोग प्रभु के ऊपर आधारित होते हैं. ఈ రక్షణ లేకుండా ఏ ఒక్కరు కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. ये साल्वेशन के बिना, ये रक्षणा के बिना कोई भी व्यक्ति परलोक राज्य को पहुंच नहीं सकता. కొన్ని కోట్ల మంది ఈ భూమి మీద ఉన్నారు కానీ దేవుణ్ణి నమ్మిన ఆ రక్షణ పొందుకున్న వారికే రక్షణ అనేది దేవుడు ఇస్తాడన్నమాట. గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. बहुत सारे crores ऑफ पीपल ये धरती में है पर जो रक्षणा है, जो जिसको रक्षणा मिलता है, साल्वेशन मिलता है, वही परलोक राज्य में पहुंच सकता ఈ है. రక్షణ అనేది కేవలం ఆయన కృప ద్వారానే మనం పొందుకోగలం. ये कैसे मिला है? ये साल्वेशन कैसे मिला है? प्रभु के उचित कृपा से मिला है. అందుకని పౌలు భక్తుడు మొదటగా సత్యాన్ని ముందు మనం తెలుసుకోవాలి. అంటే సత్యం అనే ముందు మనం బెల్ట్ అనేది కట్టుకోవాలి. पॉल क्या बोलता है? सबसे पहले हम लोग बेल्ट ऑफ ट्रूथ पहनना चाहिए. वेपन ऑफ ट्रूथ करके बोलता है. ఆ సత్యాన్ని మనం కట్టుకున్నప్పుడే మనలో నీతి అనేది జరుగుతుందని మనం గ్రహిస్తాం. जब हम लोग वो बेल्ट ऑफ ट्रूथ पहनते हैं तब लोग हमारे जीवन में नीति करके चीज हो रहा है करके हम पहचान ఆ सकते हैं. సత్యాన్ని మనం అంటే మన హృదయంలో చేర్చుకోవటం ద్వారా నమ్మటం వల్ల విశ్వాసం అనేది పెరుగుతుంది. మనకి ఆ రక్షణ అనేది నీతిమంతులుగా మనం మార్చగలం. हम जब वो बेल्ट ऑफ ट्रूथ पहनते हैं, फर्स्ट वेपन ऑफ द आर्मर जो पहनते हैं, तब हम लोग विश्वास करते हैं हमारे जीवन में नीति के अनुसार हम चल सकते हैं, ट्रूथ जैसा से चल सकते हैं. మనం నీతిమంతులుగాని ఎలా తెలుస్తుంది? हम लोग नीतिमान करके प्रभु को सभी को कैसे पता चलता है? అంటే మనం ఏదైతే మనం అది మనకి ఇష్టమైంది దాన్ని అంటే ఈ లోక సంబంధమైనవి ఏదన్నా ఇప్పుడు మేకప్ వేసుకున్నాం అనుకో, అంటే దేవునికి విరోధమైనవి ఏ అయితే వద్దనుకుంటున్నామో అప్పుడు మనకు తెలియకుండానే ఇది వద్దు అది వద్దు అని అనుకుంటామో అప్పుడే మన నీతి మనలో జరుగుతున్నట్టు. हमारे में नीति कैसे हो रहा है, नीति हम लोग कैसे यूज कर रहे हैं बोलने से कैसे पता चलता है? हम जो भी चीज़ नहीं करना है प्रभु के सामने, जो भी चीज़ लोक अनुसार जैसे जो चीज़ प्रभु नहीं करना बोलता है वो हमारे मन में भी हम लोग नहीं करते हैं. जब वो चीज़ नहीं करते हैं तब हम लोग नीति के अनुसार चल रहे हैं. మన నీతి మురికి గుడ్డ వలె ఉంటుంది కానీ దేవుడు ఇచ్చే నీతి ఎప్పుడు అది శాశ్వతంగా ఉంటుంది. हमारा नीति कैसे रहता है? प्रभु के सामने, सभी के सामने एक वेस्ट क्लॉथ जैसे रहता है, पर प्रभु की नीति शाश्वत काल रहता है. అయితే మనం నీతిమంతులు అనుకుంటాం కానీ అసలు మనం నీతిమంతులు అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం ఈ లోకం వైపు చూసినప్పుడు మోహపు చూపులు, మరి ఆశలు, జీవపడము, శరీరేచ్ఛలు ఇలాంటి ఎన్నో మనకి
చూస్తేనే కళ్ళ ద్వారా చూసినప్పుడే మనకు కలుగుతాయి. हम लोग नीतिवान करके बोलने के लिए भी लायक नहीं है, क्योंकि हमारे जीवन में एक नीति भी नहीं है, क्योंकि हम जो भी सोचते हैं, जो वर्ल्डली ट्रेजर्स, वर्ल्डली प्रेशर्स जैसे हम लोग मोह से देखना और ऐसे चीज़ में हम लोग गिर जाते रहते हैं. అంటే సత్యాన్ని గ్రహించడం వల్ల ఆయన రక్షణ ఇస్తాడు, ఆయన మనల్ని నీతిమంతులుగా కూడా మారుస్తాడన్నమాట. सत्य को हम जब ग्रहण करते हैं तब हम लोग को प्रभु नीतिमान बनाते हैं और उसके अनुसार चलने के लिए प्रभु मदद करते हैं. అయితే 15వ వచనం చూసుకున్నట్లయితే 15th वर्स देखने से 6th chapter 15th verse of Ephesians. సత్యము, నీతి, సిద్ధ మనసు ఈ మూడే కాకుండా ఇవన్నీ విశ్వాసం అనే డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పటకు శక్తిమంతులగుదురు అని. विश्वास का ढाल पकड़ के शील्ड इन ऑल सर्कमस्टांसेस टेक अप द शील्ड ऑफ फेथ. विश्वास का ढाल पकड़ के हम लोग युद्ध करना चाहिए. మన విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనేది ఒక మూల స్తంభంగా ఉందన్నమాట. हमारे आत्मिक जीवन में विश्वास करके एक बड़ा पिलर बनकर खड़ा है. కేవలం మనం చేయాల్సిందల్లా మనం సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన మీద విశ్వాసం ఉంచడం ఒక్కటే చేయాలి. हम लोग कुछ नहीं करना चाहिए, बस एक चीज करना चाहिए. हम लोग जब सत्य को हम लोग पता चला है, ये सत्य को पकड़ के हम लोग विश्वास से हम लोग खड़ा होना है, बस वही काम करना चाहिए. ఆయన ఏం చెప్తున్నారు, విశ్వాసం అనే డాలు పట్టుకోండి అన్నాడు. డాలు పట్టుకొని యుద్ధం చేయమని దేవుడు చెప్పట్లేదు. प्रभु क्या बोला है, हम लोग ब्रेस्ट प्लेट ऑफ राइचियसनेस पकड़ के हम लोग पहनना है, पर उससे लड़ाई जैसे युद्ध में लड़ाई करते हैं वैसे लड़ाई नहीं करना है, बस वो पहन के रहना है बोल रहे हैं प्रभु. తర్వాత ఎందుకంటే యుద్ధం చేసేవాడు దేవుడే, యెహోవాదే యుద్ధం. क्योंकि युद्ध करने वाला यहाँ कौन है, प्रभु है. అయితే దీని తర్వాత అపవాది మనకి ఎన్నోసార్లు మన విశ్వాసంలో ఎన్నోసార్లు మనకి బలహీనపరిచే నీకు మారు మనసు లేదు, నీకు రక్షణ లేదు, మనం రక్షించబడ్డామని మనకి తెలుసు, కానీ రక్షణ లేదు, అపనమ్మకాన్ని కలిగించే మాటలు మన హృదయంలోకి ఆ బాణాలు అనేవి విసురుతూ ఉంటాయి. अपवादी क्या करता है, हमेशा वो हमारे सामने रह के तुमको विश्वास नहीं है, तुमको ये चीज़ नहीं है, वो चीज़ नहीं है. रक्षणा हमको रहने से भी, हम लोग विश्वास करने से भी शैतान क्या करता है, तुमको ये नहीं है, वो नहीं है बोल के हमारे बहुत बार बोलते रहता है. ఎన్నోసార్లు మనల్ని కూడా మన జీవితాల్లో కూడా అపవాది ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి చాలాసార్లు మనం కూడా చూసాము. बहुत सारे लोग हम लोग भी यहाँ पर बैठे हुए हैं, हम लोग भी देखते रहते हैं. ऐसे अपवाद हम लोगों को बहुत सारे नेगेटिव थॉट्स भर के हमको डाउन करने के लिए प्रयत्न करता है. వాటన్నిటిని ఎదిరించడానికే ఈ ఆయుధాలని మనకు కావాలని దేవుడు చెప్తాడు. वो सभी चीज़ को हैंडल करने के लिए, आगे बढ़ने के लिए ये आर्मर ऑफ वेपन्स पहनना चाहिए. ఒక చేత్తోనేమో విశ్వాసం, ఒక చేత్తోనేమో రక్షణ. एक हाथ में विश्वास पकड़ना है और एक हाथ में सैल्वेशन पकड़ना है. వాక్యం అనే ఆత్మ ఖడ్గం. वाक्य एक हाथ में वाक्य करके एक वेपन पकड़ के हम लोग खड़े होना है. ఈ ఆత్మ ఖడ్గం అనేది ये वेपन ऑफ आत्मा क्या है. అయితే వాక్యము వేరు, ఆత్మ ఖడ్గము అనేది వేరు. वाक्य अलग है और आत्मा आर्मर ऑफ वेपन्स अलग है. దేవుడు ఈ భూమి మీద నుంచి स्वॉर्ड अलग है. ఈ భూమి మీద దేవుడు యేసు ప్రభు ఉన్నప్పుడు శిష్యులకి వాక్యం అంతా వివరించడం జరిగింది. जब प्रभु धरती में है तब शिष्य सभी को ये वाक्य सबको समझा दिए हैं प्रभु. వాక్యాన్ని వివరించిన తర్వాత దేవుడు పరలోకానికి వెళ్ళే ముందు जब प्रभु परलोक राज्य जाने से पहले అంటే శిష్యులతో చెప్తాడనమాట, మీరు వాక్యాన్ని అప్పుడే మీరు ప్రకటించవచ్చు, మీ మీద పరిశుద్ధాత్మ దిగే వరకు మీరు ఇక్కడే ఉండండి, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాతే బూదిగంతములకు వెళ్ళి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమని చెప్పారు. प्रभु क्या बोलते हैं शिष्य को, तुम सभी लोग जब वचन बोलने के बाद जब आप होली स्पिरिट से भरते हो तब आप डाउन टू द अर्थ सभी लोगों के पास
पास जाके ये सुसमाचार बोलिए, तब तक बिना परिशुद्ध आत्मा के बिना आप नहीं बोलना चाहिए बोलता है। మన జీవితంలో వాక్యం ఉంటే సరిపోదు. हमारे जीवन में वाक्य है तो बस नहीं है, ఆ వాక్యం అనే ఆత్మశక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో ये वाक्य की आत्मा को हम जब पहनते हैं అప్పుడు మనం అన్నిటికీ రెడీగా ఉన్నట్లు మనం గ్రహించాలి. तब हम लोग सभी के सब चीज में रेडी है बोल के हम समझना है। అప్పుడే మనం అపవాదిని ఎదిరించడానికి మనం శక్తి పొందుకుని ఉంటాం. तब हम लोग अपवादी को अपवादी से लड़ने के लिए, फाइट करने के लिए रेडी है, तब हम सोच सकते हैं। మరి అప్పుడు ఆ కాలంలో శిష్యులు అందరూ ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత మరి పేతురు మొదటి ప్రసంగంలోని 3,000 మందిని ఆత్మను రక్షించడం జరిగింది. जब शिष्य पीटर जब परिशुद्ध आत्मा को पाता है, होली स्पिरिट पाता है, तब वो टेरेस में जाके प्रीच करने से अबाउट 3,000 पीपल तब के तभी रक्षण में आते हैं। ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా కానీ ఓన్లీ వాక్యం ద్వారా మాటల ద్వారా మనం ఎవరిని మార్చలేం. तुम हो या मैं हो या यहाँ पर बैठे कोई भी हो, जस्ट वाक्य को पकड़ के दूसरे को बोलने से किसी को समझ में नहीं आता। ఆయన శక్తి ఉన్నప్పుడే ఆ మాటకి ఆ వాక్యానికి ఆ శక్తి ఉన్నప్పుడే అది వేరే వాళ్ళ మీద మనం చెప్పినప్పుడు అది పనిచేయడం జరుగుతుంది. ये वाक्य में क्या रहना है? शक्ति परिशुद्ध आत्मा का शक्ति से भरकर हम जब जिस दूसरे को बोलते हैं तब वो वाक्य फलित होता है और वाक्य दूसरों में काम करता है। అప్పుడే వాళ్ళకి దేవుని ఒక సత్యం అనేది గ్రహించుకొని దేవునిలో ఎలా మనం ఎదగాలి, దేవునికి మనం ఎలా లోబడాలి అనేది ఆ క్రియ అనేది వారిలో జరుగుతూ ఉంటుంది. तब दूसरों को समझ में आता है हम लोग कैसे सत्य के अनुसार जीना है, ट्रूथ क्या है, वाक्य क्या है, सब कुछ क्या है, तब दूसरों को क्लियरली समझ में आता है। మనం ఎన్నో ప్రసంగాలు విన్నా కానీ మనం ఒక ఏంటంటే వాక్యంలో ఉన్న సారాంశం అనేది మనల్ని ఎప్పుడైతే తాకుద్దో అప్పుడే మన హృదయాలు అనేవి దేవుని కోసం తెరవబడతాయి. हम लोग बहुत सारे वचन सुनते हैं, पर हमारे जीवन में जो हमारे हृदय को टच करता है, जो वाक्य हृदय को टच करता है, तब हम लोग दूसरों को बोल सकते हैं। అయితే ఇది నా జీవితంలో కూడా నేను చాలా అనుభవించాను అన్నమాట. ये मेरे जीवन में भी बहुत सारे पर्सनली मैं फील्ड करी हूँ। నేను ఏంటంటే నా చిన్నప్పటి నుంచి వాక్యాలు విన్నా కానీ ఎప్పుడు ఆ వాక్యం అనేది నా హృదయంలో నేను చేర్చుకోలేదు. मैं बहुत सारे वचन सुनती रही हूँ, पर वो वाक्य का मैं क्रियापूर्वक से मैं उसको ग्रहण करके उसको लिफ्ट करके मैं कभी नहीं करी थी ऐसा। ఎందుకంటే వాక్యంలో ఉన్న సత్యాన్ని నేను గ్రహించలేదు అన్నమాట. क्योंकि वाक्य में क्या सत्य है मैं फील नहीं करी। అయితే 2020లో ఆ సత్యం అనేది నా హృదయంలోకి నేను కలిగి ఉన్నాను. 2020 ईयर में मैं ये वाक्य सत्य है बोलकर मैं ग्रहण करी हूँ। ఆ సత్యాన్ని నేను ఎప్పుడైతే గ్రహించానో అప్పుడే నాకు దేవుడు రక్షణ అనేది ఇచ్చాడు. जब मैं ये वाक्य सत्य है बोलकर मैं ग्रहण करी हूँ, तब मेरे को सल्वेशन मिला है। ఆ రక్షణ ఎప్పుడైతే నాకు వచ్చిందో నాలో ఒక విశ్వాసం వచ్చింది. जब मेरे को रक्षणा मिला है, तब मेरे को विश्वास आ गया। ఆ విశ్వాసం వచ్చినప్పుడే నేను నీతిమంతురాలని దేవుడు నన్ను ఆయన రక్తంలో నేను కడుక్కోవాలి. ఆయన ఏ విధంగా అయితే చేశాడో ఇది చాలా ట్రూగా చెప్తున్నాను. నా జీవితంలో దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో నేను అదే చేస్తున్నానని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. जब मेरे को विश्वास, जब मैं प्रभु के लहू से धोया गया हूँ, तब मेरे को पता चला, तब मैं ग्रहण कर पा रही हूँ। प्रभु जो चीज़ मेरे प्रभु के चित्त के अनुसार मैं करना हूँ, मैं कर रही हूँ करके मेरे को तब पता चला। అయితే 2021లో నేను ఆయన రక్తంలో కడగబడి నన్ను నేను పరిశుద్ధపరచుకొని నీతిమంతురాలుగా దేవుడు నన్ను నిలబెట్టాడు. 2021 में प्रभु में अपने लहू से मेरे को धोया है और मैं नीतिमान हूँ करके मैं खड़ा हो गई हूँ। అప్పటి నుంచి నేను ఒక నాలో ఆ సత్యం అనేది పనిచేస్తూ ఉండి ప్రతి విషయంలో కూడా ఏ విషయంలోనైనా కానీ దేవుని మీద ఆధారపడడం అనేది నేను నేర్చుకున్నాను. तब से मैं ये सत्य करके, ये वचन सत्य है बोलकर मैं जानी हूँ और वो सत्य के अनुसार चल रही हूँ। ఆ దేవుడు మనం నడిచినప్పుడు ఆ విశ్వాసం కూడా ప్రతి విషయంలో విశ్వాసం కూడా మనకి అలాగే దేవుడు బలమైన విశ్వాసాన్ని ఇస్తాడు.
हर चीज़ में भी वैसा विश्वास प्रभु देते हैं, बहुत स्टैंड फॉर्म जैसा विश्वास प्रभु देता है। ఎలాంటి విశ్వాసం అంటే నా జీవితంలో ఒకసారి నాకు కొంచెం హార్ట్లో పెయిన్ వచ్చినట్టు అనిపించింది. कैसा विश्वास देता है बोलने से, मेरे को एक बार हार्ट में थोड़ा पेन आया है। అయితే నేను రక్షణలో వచ్చిన తర్వాతే ఇది జరిగింది. ये मैं सैल्वेशन होने के बाद मेरे को ऐसा अनुभूति मेरे को मिला है। ఆ తర్వాత ఇక నేను హాస్పిటల్కి వెళ్ళిన టెస్ట్లను చేస్తే ఒక టెస్ట్లో నాకు అంటే ఇది కొంచెం తేడాగా ఉందని వచ్చింది. हॉस्पिटल में जब मैं टेस्ट करवाई थी तब मेरे को पता चला ये कुछ डिस्टर्बेंस है करके मेरे को पता चला। కానీ భయం వేసింది, मेरे को डर लगा था, కానీ మోకాళ్ళు దండేసి ప్రార్థన చేశాను. मैं तभी पर मेरे को डर लगा था, पर मैं नील डाउन होकर प्रे करते रही थी। నాకు తెలియకుండా నేను పడుకున్నప్పుడు నా భర్త కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఏడ్చుకుంటా. मेरे को बिना पता चला, मैं जब सोई थी तब भी मेरे हस्बैंड भी बिना पता नील डाउन होकर रोते हुए प्रार्थना करते ఆయన रहते थे। ఆఫీస్కి వెళ్ళాం కానీ ఇంకా 2 days నేను కూడా పిల్లలు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. तब 2 दिन मैं अपने परिवार से लेकर जब वो ऑफिस जाते हैं बच्चों को पकड़ के मैं भी रोते हुए प्रार्थना करती थी। అయితే పిల్లలు కూడా ఇక నేను అనుకున్నా, దేవా నేను చనిపోతే నీ దగ్గరికే వస్తా, కానీ మళ్ళీ చనిపోతే నా బిడ్డలు ఏమవుతారు, వీళ్ళకి తల్లి కావాల్సిన తల్లి ఎలాగా, వీళ్ళు ఎవరు చూస్తారు నాకులాగా అని చాలా దుఃఖంతో ఒకలాంటి బాగా ఏడుపు వచ్చింది. బిడ్డలు కూడా దర్శి చెరి కూడా దేవా మమ్మల్ని బతికించు, మా మమ్మీ మాకు కావాలి, నీ దగ్గరికి వచ్చేస్తే అలాగా మాకు మా మమ్మీ కావాలని వాళ్ళు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నాను. जब ऐसा हुआ था तो मैं बचपन के साथ मैं प्रभु मेरे को मारने से, मेरे को अगर मृत्यु मिलने से मुझे पता है मैं प्रभु के सामने रहती हूँ, मैं आपके सामने रहती हूँ, पर ये लग रहा था अगर मैं आपके सामने रहने से बच्चों को कौन मेरे जैसे देखता है प्रभु, और वो लोग भी ऐसा बोल के मम्मी मेरे को चाहिए प्रभु, मम्मी मेरे को चाहिए प्रभु करके रोते रोते प्रार्थना करते रहते हैं। అయితే ఒకటి అనుకున్నా, దేవుని నువ్వు నాతో మాట్లాడతావు కదా, నేను బతకటం అయినా చావటం అయినా నాకు చెప్పు, నీ మాట నాకు తెలియాలి దేవా, నీవు వాక్యం ద్వారా మాట్లాడాలి, నేను చదివే వాక్యం నుంచి నాకు కావాలి, ఎప్పుడు ఏదైతే ధ్యానిస్తుందో దాని నుంచి నాకు కావాలని. मैं ऐसा प्रार्थना कर रही थी, आप बात करने वाले प्रभु है, वचन से बात करने वाले प्रभु है, ये सत्य है तो मेरे से भी बात करो प्रभु, मैं जैसे डेली पोर्शन पढ़ती हूँ उससे मेरे से बात करो प्रभु करके मैं प्रार्थना करती रहती थी। అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం ఆదికాండం నుంచి అబ్రహాము నేను కొన్ని పేర్లు పెట్టుకునేదాన్ని అనమాట, అంటే ఆ ప్లేస్లో నా పేరు ఉంచుకునేలాగా పెట్టుకుంటా ఎప్పుడైనా. मैं जैसे कैसे पढ़ती हूँ, मैं जैसे अब्राहम है वैसे वो प्लेस में मैं रखे स्वप्ना करके रखे मैं पढ़ती रहती हूँ। అప్పుడు అబ్రహాముకు కేడముగా ఉన్నాను అనే మాట వచ్చింది. जब मैं पढ़ी थी तब ऐसा चीज आया है, अब्राहम को मैं केडम बन के रही सपोर्ट किरीटम, अब्राहम को मैं किरीट बन के रहा हूँ, मुकुट बन के रहा हूँ करके आया था। ఆ ప్లేస్లో నా పేరు పెట్టుకున్నా, కేడమంటే నాకు తెలియదు కదా ఏంటా ఏముందా ఈ అధ్యాయంలో అని. మళ్ళీ మొత్తం అంటే మా హస్బెండ్ ఆ వాక్యమే కాదు అటు పైది ముందుది కూడా తర్వాత కూడా చదవాలని చెప్తా ఉండేవాళ్ళు. केडम बोलने से क्या है करके मेरे को समझ में नहीं आया, पर भी मैं अब्राहम के प्लेस में स्वप्ना करके लगा के पढ़ रही थी। मेरे हस्बैंड बोले थे तुम वही चीज को नहीं पढ़ना है, आगे वो चैप्टर के आगे चीज को ध्यान करना है और वो लाइन के नीचे चीज को भी ध्यान करना है, मेरे हस्बैंड बोले थे। అది గుర్తొచ్చిన తర్వాత అధ్యాయం మొత్తం చదివితే లాస్ట్లో నీవు మంచి వృద్ధాప్యమందు మరణిస్తావు అని వచ్చింది. ठीक है मैं ऐसे ही करूंगी करके मैं वो चैप्टर पूरा ध्यान से पढ़ रही थी। वो लास्ट वर्ष में आया था, तुम अच्छे वृद्धाप्यम समय में मैं तुमको ले लूंगा। ఇంకా అప్పుడు దేవుని వాక్యాన్ని పూర్తి విశ్వాసంతో నేను ఆ వాగ్దానం నాకే ఇచ్చేవాడిని, ఇంకప్పుడే నేను నమ్మాను. तब मैं अच्छे से ग्रहण करी हूँ, ये वाक्य सत्य है, ये वाक्य जो है मेरे को प्रभु आप किया है करके मैं वो वाग्दान को पकड़ के प्रार्थना कर रही थी। ఇంకా అప్పుడే నా దుఃఖాన్ని విడిచిపెట్టాను. ఇంకా అక్కడి నుంచి మధ్యప్రదేశ్ వెళ్ళి అక్కడ యాంజియోగ్రామ్ చేసుకోవడం జరిగింది. मैं ठीक है प्रभु मेरे को वचन दे दिया है बोल के मैं स्ट्रॉन्ग विश्वास से पकड़ के मैं पूरा दुख को हटा के दुख पूरा बाजू लगा के हम लोग मध्य प्रदेश गए थे। मध्य प्रदेश में एंजियोग्राम करना था।
అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నువ్వు నాకు చెప్పావు కదా నన్ను బతికిస్తానని దేవా అని ఇంకా బెడ్ ఎక్కే ముందు మోకాళ్ళంటూ ప్రార్థన చేశాను. కానీ అక్కడ ఎవరికి తెలియదు మోకరించి ప్రార్థన, అందరూ నన్ను ఒకలాగా చూస్తున్నారు. वहाँ पर मैं जाने के बाद, हॉस्पिटल जाने के बाद क्या हुआ वहाँ पर किसी को नहीं पता, पर मैं क्या कर रही थी, जाते ही तुरंत हॉस्पिटल बेड के ऊपर चढ़ने से पहले मैं नील डाउन होके प्रार्थना कर रही थी. అక్కడే నాకేమనిపించిందంటే అలా నీల్ డౌన్ చేయడం వల్ల యేసు ప్రభు అనే మాట ప్రతి ఒక్కరూ అనుకుంటారని వాళ్ళ మనసులో అనుకొని ఉంటారనిపించింది. मैं क्या सोच रही थी, मैं जब नील डाउन कर रही थी तो यीशु प्रभु करके मैं जब वो सभी लोग जो देखते हैं वो लोग यीशु प्रभु जीसस करके वो बुला रही है करके वो लोग सोचते हैं करके मेरे को पता चला. మరి దేవుని దయ వల్ల దేవుడు ఏవి వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ విధంగా యాంజియోగ్రామ్ టెస్టులు అన్నీ నార్మల్గా వచ్చినాయి. డాక్టర్ నీకేమీ లేదమ్మా, నువ్వు మంచిగా అసలు డైట్ తీస్తూ ఇంకా అసలు నువ్వు మంచి లైఫ్ ఉంది కదండి ఆ డాక్టర్ ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. वैसे ही जब मैं प्रार्थना कर रही थी सभी लोग देख रहे थे कि ये जीसस को प्रे कर रही करके सभी को पता चला. उसके बाद क्या हुआ, एंजियोग्राम किया था, एंजियोग्राम सभी में नॉर्मल रिपोर्ट्स प्रभु दिया है और बोले हैं आपको कुछ प्रॉब्लम नहीं है और कुछ भी प्रॉब्लम नहीं है, पर आपका डाइट जो है उसको चेंज करो करके डॉक्टर ये जस्ट ये चीज़ बोला है. మరి అప్పుడు నాలో ఒక సిద్ధ మనసు అనేది వచ్చింది. तब मेरे को एक सिद्ध मनस, एक अच्छा मन मेरे को मिला है. ఇవన్నీ ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే ఆ సిద్ధ మనసు అనేది మనలోకి వస్తుంది. जब हम लोग ये सभी वेपन्स को पहनते हैं तब हमको ये चीज़ मिलता है. అప్పుడే దేవుని కోసం నేను ఏదో చేయాలి, ఏదైనా నేను చేయాలి, బ్రతికుండంగానే, చనిపోతే నేనేమి చేయలేను, బ్రతికుండంగా నీ సాక్షిగా నేను ఉండాలి దేవా అని అప్పుడే ఒక తీర్మానం తీసుకున్నాను. तब मेरे को ये रेडीनेस, पुट ऑन द रेडीनेस गिवन बाय द गॉस्पेल ऑफ पीस करके ये रेडी होकर के मैं सोच रही थी अगर मैं मृत्यु लोक जाने से मैं कुछ नहीं कर सकती हूँ, मैं जीवित रहकर मैं सब कुछ मैं सबको बोलूँगी अब क्या है करके मैं बोलूँगी करके जो करना है प्रभु मेरे लिए जो करना है बोले मैं ज़रूर जीवित रहकर जो चीज़ प्रभु बोले हैं मैं करूँगी करके मैं तब से रेडी होके मैं खड़ी हुई थी. మరి దేవునికి గాస్పల్ చెప్పడం అంటే చాలా ఇష్టం అన్నమాట. प्रभु को गॉस्पेल बोलना है बोलने से बहुत फेवरेट चीज़ है. మరి దేవుడు ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళేటప్పుడు గాస్పల్ చెప్పమని, సువార్త సర్వలోకానికి సువార్త ప్రకటించమని చెప్పారు. जब प्रभु धरती से यहाँ से जाकर परलोक गए थे उससे पहले सभी शिष्य चेले को क्या बोले हैं, अब धरती के सभी लोगों के पास जाकर ये सुसमाचार फैलाओ. మరి నాకు కూడా అనిపించింది దేవుని కోసం నేను ఏదైనా చేయాలి, కానీ నాకు మాట్లాడటం రాదు అనిపించేది. मेरे को भी पता है प्रभु ये चीज़ मेरे से मांग रहे हैं, पर मेरे को ये भी मालूम है मैं कैसे बोल सकती हूँ, मेरे को तो बोलना ठीक से नहीं आता है और मेरे को क्या प्रभु मैं तो बहुत ऐसा हूँ करके मैं फील हो रही थी. మరి ఆ ఫీలింగ్ ఉన్నా కానీ అన్నీ ఉన్నా కానీ మనం సువార్త చెప్పాలనే సిద్ధ మనసు అన్నీ ఉన్నా కానీ ముందుగా ఆయన శక్తిని మనం పొందుకోవాలి. ये सभी हमारे पास है, ये रेडीनेस है, ये सब कुछ है, वेपन्स है, पर हम लोगों को क्या रहना है, हम लोगों को इच्छा रहना है, हम लोगों को प्रभु का प्रकट कर रहा है करके वो हमको ये शक्ति रहना है, शक्ति से हम लोग आगे बढ़ सकते ఆ हैं. శక్తి ఉన్నప్పుడే మనం ఏ మాట మాట్లాడినా, ఒక మాట మాట్లాడినా, రెండు మాటలు మాట్లాడినా కానీ ఆ శక్తి అనే దాని ద్వారానే వాళ్ళ ఎదుటివారిలో ఆ దేవుని వైపు ఆకర్షించుకునే విధంగా ఆ శక్తి పనిచేస్తుంది. हम लोग जब बोलते हैं तब ये परिशुद्धात्मा शक्ति पाकर हम लोग बोलते हैं तब सुनने वाले ग्रहण कर सकते हैं और वो समझ सकते हैं जो चीज़ बोले हैं वो एक चीज़ तो भी उनको समझ में आता है. మన ఈ ఆత్మీయ జీవితంలో సత్యాన్ని మనం సత్యం తెలుసుకున్న తర్వాత మనం రక్షణలోంచి వచ్చామని నమ్మాలి. విశ్వాసాన్ని ప్రతి విషయంలో విశ్వాసంతో, ఆత్మీయ విశ్వాసంతో మనం ఉండాలి. हम लोग जब ये सत्य को हम लोग पहचाने वो सत्य के अनुसार चलना है और विश्वास पकड़ के हम लोग आगे बढ़ते जाना है. మనం నీతిమంతులం కాబట్టి మనం ఎప్పుడు కూడా మెలుకోగలిగి మన యథార్థతను పోగొట్టుకోకుండా నీతిగా ఎప్పుడు దేవుడు చెప్పినట్టు దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు కాబట్టి ఆ నీతిని పోగొట్టుకోకుండా మనం జీవించాలి. हम लोगों को प्रभु हमको एक राइचस बना दिए हैं, नीतिमान बनाए हैं, इसीलिए वो राइचस को पकड़ के हम लोग राइचस बनकर हम लोग नीति से ये
लाइफ लीड करते जाना है। మనం వాక్యాన్ని నేర్చుకోవాలి, కానీ వాక్యాన్ని నేర్చుకోవడమే కాదు, దాన్ని గ్రహించుకొని దాని సారాంశం కూడా మనం తెలుసుకోవాలి. हम लोग वाक्य पढ़ना ही नहीं, वाक्य को जो प्रभु क्या बोले हैं उसको ग्रहण करना है और उसका सारांश क्या है, वाक्य क्यों क्या है करके हम लोग ग्रहण करके उसके साथ चलना है। మరి ఆ గ్రహించుకున్న తర్వాత అది మనలోనే కాదు ఇతరుల్లో కూడా పనిచేసే విధంగా మనం ఆ వాక్యాన్ని సత్యాన్ని మనం ప్రకటించే వారిగా ఉండాలి. वो हम लोग जब पढ़े हैं वो चीज़ को हम लोग ही नहीं ग्रहण करना है और दूसरों को भी वो चीज़ प्रकट करके उनको भी समझ में आए जैसे हम उनको प्रकट करना चाहिए। మనం ప్రకటించాలంటే మనకు మొదటగా కావాల్సింది సిద్ధ మనసు. हम लोग प्रकट करना है तो हम लोगों को क्या चाहिए, हमको रेडी होना चाहिए, रेडीनेस रहना चाहिए। మనం రెడీగా ఉన్నామని తెలిసినప్పుడు దేవుడే ఆ శక్తిని మనకి అనుగ్రహిస్తాడు. हम लोग जब रेडी होते हैं, जब प्रभु को पता चलता है कि तुम रेडी हो, तब प्रभु हमको आगे प्रकट करने के लिए बोलते हैं। అలాగే శిష్యులు కూడా ఆనాడు ఆ 12 మంది శిష్యులే కాకుండా అనేక మంది శిష్యులుగా మారి ఈ భూదిగంతముల వరకు చాలా సువార్త అనేది ఇప్పటికీ 95% వరకు సువార్త ప్రకటించడం జరిగింది. इसीलिए ऐसा हुआ है, प्रभु जब धरती में थे शिष्य को नहीं बहुत सारे शिष्य बनकर ऑलमोस्ट इस धरती में 95% ऑफ द पीपल नोस जीसस, ये साल्वेशन, ये रक्षण మరి ఈ శక్తిని पता चला है। మనం ఈ శక్తిని పొందుకోవాలంటే మనం మొదటగా చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ఆఖరిగా हम लोग ये शक्ति पाना है तो हम लोग क्या करना चाहिए, पहला चीज करना चाहिए प्रार्थना। ప్రతి అంటే 18వ వచనం చూస్తే ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉన్నది. ये सब पाने के लिए हम लोग क्या चीज करना है, प्रे करना है। 18th वर्ष में दिया है, praying at all the times in the spirit with all prayer and supplication, to that end keep alert with all perseverance, making supplication for all the saints. మనకి రక్షణ ఉన్నా, నీతి ఉన్నా, విశ్వాసం ఉన్నా, సిద్ధ మనసు ఉన్నా, మరి ఏదున్నా కానీ ప్రార్థన అనేది లేకపోతే అది మనకి అపవాది ఏ టైంకి ఎలా దాడి చేస్తాడో తెలియదు. అందుకని మెలకువగా ఉండి ప్రార్థన చేయమని పౌలు భక్తుడు దేవుడు కూడా प्रभु बोलते हैं हमको, ये अगर ये सभी वेपन्स हम पहने हैं तो भी, जैसे हम लोग राइटियसनेस पहने हैं और रेडी गॉस्पेल का पीस पहने हैं और ये सब कुछ वेपन्स पहनने पर भी अगर बिना प्रार्थना के हम कुछ नहीं कर सकते हैं। అయితే ఈ కవచాలైనవి మనకి కనిపించవన్నమాట. ये कवच जो है, जो आंख को दिखने वाला चीज़ नहीं है। మనం ఏంటంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం శరీర సంబంధం కాదు, ఆత్మ సంబంధం. जब हम लोग प्रभु के पास विश्वासी बनकर खड़े हैं तो हम लोग आत्मानुसार के व्यक्ति हैं, शरीर के अनुसार के लोग नहीं हैं। అందుకని ఈ కవచాలు మనం ధరించుకున్నామా లేదా అనేది మనం గ్రహించుకుంటే తెలుస్తుంది. కానీ దేవునికి అపవాదికే ఈ కవచాలు మన మీద ఉన్నాయా లేవా అనేది వాళ్ళిద్దరికే తెలుస్తాయి అన్నమాట. ये कवच हम लोग पहने हैं या नहीं, बस दो लोगों को पता चलता है, वो प्रभु को और शैतान को। అయితే ఇవి ధరించుకున్నప్పుడు మనం బలవంతులుగా, అపవాది సైతాను మనం బలవంతులుగా చూస్తుంది. शैतान क्या करता है, जब हम ये वेपन्स को पहनते हैं, प्रभु शैतान देखता है ये बहुत पावरफुल पर्सन है, ये पावरफुल वेपन पहन के खड़ा है करके वो शैतान को पता चलता है। సైతాన్ ఎలా అంటే బలవంతుల చేతిలో బలహీనుడిగా ఉంటాడు, బలహీనుల చేతిలో బలవంతుడిగా ఉంటాడు. शैतान कैसा व्यक्ति है जो बलवंत के सामने बलहीन जैसा है और बलहीन के सामने बलवंत जैसा है। ఇవి ధరించుకున్నప్పుడే మనం బలవంతులుగా ఉంటాం కాబట్టి అది మనల్ని ఏమీ చేయదు. ये धारण करने से, ये वेपन्स ऑफ आर्मर हम धारण करने से उसको वो कुछ नहीं कर सकता है। అందుకే అయితే మనం ఇవన్నీ ధరించుకున్నాగా అనుకొని మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయకుండా ఉండకూడదు. हम लोग ये सभी वेपन्स जो प्रभु बोले हैं वो ठीक है पहने हैं बोल के हम लोग बिना प्रेयर के हम आगे नहीं बढ़ सकते हैं। అందుకనే దేవుడు మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పారు. इसीलिए प्रभु बोला है हम लोग शोधना में नहीं गिरना है बोल के हम लोग अलर्ट रह के प्रार्थना करना है, प्रभु बोला है। కేవలం మనం ఏదైనా కానీ ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్య వైపుకు మనం చూడకూడదు. ఆ సమస్యను తీర్చే దేవుని వైపుకే మనం తలెత్తి ఉండాలి.
हम लोग कभी भी अलर्ट बनकर जो समस्या है उसको नहीं देखना है, जो प्रॉब्लम है उसको नहीं देखना चाहिए, वो समस्या को ठीक करने वाले प्रभु को देखना चाहिए। ప్రతి విషయంలో దేవుడిని అడగటమే కాదు, దేవుడు మనకి ఇచ్చేస్తాడని మనం విశ్వాసంతో నమ్మి మనం బలవంతులం కదా అని ప్రతి విషయంలో కూడా మనం చాలా గట్టి విశ్వాసంతో ఉండాలి. हम लोग क्या करना है, ठीक है, हम लोग हमेशा पूछना ही नहीं, ठीक है प्रभु हम लोग कैसे विश्वास में रहना है, ठीक है प्रभु मैं पूछी हूँ वो मेरे को मिल गया है करके वैसा विश्वास रहकर हम लोग आगे बढ़ना चाहिए. మరి అంత్యకాలంలో మనం అందరం ఇలాంటి కవచాలు ప్రతి ఒక్కరూ మనం కలిగి ఉండాలని, కలిగి ఉంటాం కాదు మనం కలిగాము, వాటిని ఎప్పుడు ధరించుకునే ఉండాలి. ఎందుకంటే మనం శరీర విషయంలో మామూలుగా పడుకుంటాం లెగుస్తాం అలా ఉంటుంది, కానీ ఆత్మీయ జీవితంలో మెలకు అనేది ఉండకూడదు, हमारे निद्र అనేది మత్తు అనేది ఉండకూడదు. हमको प्रभु हम लोग को पता है ये वेपन्स हमको मिल गया है, तो हम लोग क्या करना है, हमेशा वो वेपन्स को पहन के लड़ते आगे बढ़ते जाना है. దేవుణ్ణి చేరే వరకు కూడా మనం మెలకువగా ఉండి ప్రతి విషయంలో సాతాన్ని ఎదురిస్తూనే జయిస్తూనే ఉండాలి. हम लोग हमेशा सैटन को ये वेपन्स पहनकर फाइट करते ही रहना है. మనం ఒక్కసారి సత్యాన్ని గ్రహించినప్పుడు ఆ సత్యంలో ఎప్పుడు దాన్ని ముందుకు వెళ్ళాలి, కానీ మనం ఇంకా ఆ సత్యంలోనే ఉండి ఇంకా అక్కడే ఉండిపోవాలి. हम लोग ये सत्य को पता चला है तो ये सत्य को पकड़ के हम लोग वैसे ही खड़े नहीं रहना है, आगे बढ़ते जाना है. మనం ఉన్న కొంత ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, కానీ ఒక బిడ్డ పుట్టిన తర్వాత అదే హైట్లో ఉంటే మనకి ఎలా బాధేస్తుంది కదా. अगर हमारे बच्चे जो भी है वो उतना ही हाइट रहने से हमको अच्छा लगता है क्या? మనం హైట్ పెరగాలి, మన బిడ్డ చాలా మనంత ఎత్తుకి ఎదగాలని మనం ఎలా కోరుకుంటామో हम लोग क्या सोचते हैं, हमारे बच्चे हैं हमारे उतना हाइट होना है, हमारे उतना ग्रोथ होना है करके हम जैसे सोचते हैं. దేవుడు కూడా మనం ఒకసారి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నా బిడ్డల విశ్వాసంలో ఆత్మీయ జీవితంలో నన్ను చేరే వరకు నా అంత వాళ్ళు అవ్వాలని దేవుడు చాలా ఆశపడతాడు. प्रभु भी जैसे हम मम्मी फादर जैसे सोचते हैं, प्रभु भी हमारे बच्चों के लिए क्या सोचते हैं, हम लोग भी विश्वास जीवन में बढ़े क्या, ग्रोथ हो रहे हैं क्या करके प्रभु देख के हम लोगों से बहुत खुशी होते हैं. మరి మన బిడ్డల్ని మనం ఏ విధంగా అయితే ప్రేమగా చూసుకుంటామో, हम जैसे हमारे बच्चों को प्यार से देखते हैं దేవుడు కూడా మనల్ని అదే ఇంకా అంతకంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాడు. प्रभु हमसे और उतने से ज़्यादा हमको उतना प्यार दिखाते हैं. దేవా నీ కొరకు నేను బ్రతకాలి, దేవా నీ కొరకు నేను ఉండాలి అంటే ఆయన ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేసేవాడు. प्रभु मैं आपके लिए जीना चाहती हूँ प्रभु, आपके काम करना चाहती हूँ प्रभु करके हम लोग जैसे स्टेडफास्ट से खड़े होते हैं, रेडी होकर खड़े होते हैं, तो हमेशा प्रभु हमारे साथ रहते हैं. మరి మన బిడ్డలు అంటే పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారా, పేరెంట్స్గా మనల్ని అడిగితే మనం ఇస్తామా? अगर हमारे बच्चे किसी दूसरे मम्मी डैडी को पूछने से वो लोग देते क्या कुछ चीज़, या फिर उनके ओन मम्मी डैडी देते हैं? పక్కవారి కంటే మా తల్లిదండ్రులు ఇంకా రెండింతలుగా వాళ్ళు వాళ్ళ బిడ్డలకి ఇవ్వాలని అనుకుంటారు. दूसरे लोग देते हैं, पर जो खुद ओन मम्मी डैडी जो देते हैं वो जो मांगते हैं उसे ज़्यादा देने के लिए प्रयत्न करते हैं. మరి దేవుడు కూడా అలాగే ఇంకా అంతకంటే ఎక్కువగా ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. प्रभु भी ऐसे ही है, हम लोग जो मांगते हैं उससे ज़्यादा देने के लिए प्रभु करते हैं. మన బిడ్డలు ఎప్పుడైనా బలహీనతో ఉన్నప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. हमारे बच्चे जब बीमारी में रहते हैं हम लोग बहुत दुखी होते हैं. మరి దేవుడు కూడా మన విషయంలో అంతకంటే ఎక్కువగా బాధపడి వాళ్ళు బాగుపడాలని మనం ఎలా కోరుకుంటామో మన బిడ్డల్ని, మన దేవుడు కూడా వీళ్ళకి స్వస్థతని ఇవ్వాలి, కానీ వీళ్ళు విశ్వాసం నా మీద ఉంచాలి, నన్ను నమ్మాలి అని దేవుడు కోరుకుంటాడు. प्रभु भी ऐसा ही करता है, हमको विश्वास दे के हम लोग और भी अच्छे से खड़े होना है और भी अच्छे से ये स्वस्थ पाना है बोल के और भी ज़्यादा देने के लिए प्रभु प्रयत्न करते हैं. మనం ప్రతి విషయంలో కూడా మెలకువగా ప్రార్థన చేస్తూ हम लोग हमेशा रेडी अलर्ट होकर प्रार्थना करते रहना चाहिए. దేవుని రాక వచ్చే వరకు కూడా దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన మన క్రియలు కానీ మన అలవాట్లు కానీ ప్రతి విషయంలో దేవునికి ప్రీతికరంగా మనం ఉండాలని. प्रभु जब आते हैं तब तक, जब आने वाले हैं तब तक हमारे क्रिया, हमारे सोच, हमारे सब कुछ कामों में हम प्रभु को प्रसन्नित होते करते जाना चाहिए. ప్రతి మెట్టు మన దేవుని చేరే వరకు కూడా ప్రతి మెట్టు ఎక్కుతూనే ఉండాలి, ఆగకూడదు. हर स्टेप हम प्रभु के पास पहुंचने तब तक हम लोग एवरी स्टेप क्रॉस करते जाना चाहिए, पीछे नहीं हटना है. మరి కొంతమంది ఏం చేస్తారంటే పరిగెత్తుకుంటూ ఎక్కుతారు, మళ్ళీ ఆగిపోతారు, మళ్ళీ కొంచెం పరిగెడతారు, మళ్ళీ ఆగిపోతారు.
బాబోయ్ ఎక్కలేనులే అని మళ్ళీ కొంతమంది దిగిపోతారు. बहुत सारे लोग क्या करते हैं, दौड़ते हैं, बहुत दौड़ के अयो मैं नहीं चल सकती हूँ करके उधर ही ठहर जाते हैं, और थोड़ा दौड़ते हैं और उधर ही मैं नहीं चढ़ सकती हूँ, मैं नहीं छोड़ सकती हूँ कि बैक स्लाइड हो जाते हैं. కానీ ఆత్మీయ జీవితంలో అలా కాదు. ఒక్కొక్క మెట్టు ఆయాసం లేకుండా మనల్ని ఏ ఇబ్బంది గురి చేసినా కానీ నెమ్మదిగా అలా ఎక్కుతానే ఉండాలి. కానీ మన పోరాటం हमारे युद्ध कैसे रहना है, आत्मीय अनुसार हम लोग एक एक स्टेप स्लो से चढ़ते रहना है. जैसे प्रभु बोले, प्रभु के साथ हम लोग एक एक स्टेप स्लो से आगे बढ़ते चलते जाना चाहिए. కేవలం మన చేతుల్లో ఆయనకి అప్పచెప్తే చాలు, ఆయనే నడిపిస్తారు. बस एक चीज़ करना है, हम लोग हम सब कुछ प्रभु के ऊपर सौंपने से बस है, प्रभु ही हमको चलाते रहते हैं. ఈ విధంగా మన జీవితాలు ఇంకా వృద్ధి పొందాలని ఆత్మీయ జీవితంలో కోరుకుంటూ ఈ ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఈ కొన్ని మాటలు మీరు అందరూ విని దాని ప్రకారం వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరికి నేను అందరం కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాను. ये जो वचन सुने हैं उसके अनुसार हम सब भी जीना है और वेपन्स पहनकर हम लोग खड़े होकर ये युद्ध करना है बोल के मैं चाहती हूँ और प्रभु चाहते हैं. और ये वचन देने के लिए प्रभु कृपा दिया है, इसके लिए धन्यवाद देती हूँ. దేవుడి ప్రతి వాక్యాన్ని దీవించండి. भगवान ये छोटे वाक्य जीवित करना. आमेन.